హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. ఒకప్పుడు తెలుగు హీరోలు అందంగా స్మార్ట్గా ఉండాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. హీరో అందంగా ఉండడంతో పాటు మంచి బాడీ కూడా ఉండాలని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే మన హీరోలు జిమ్లో గంటల తరబడి కష్టపడుతూ ఉంటారు. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఏం చేశారో, ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారో ఒకసారి చూద్దాం. తాజాగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని గురించి చూస్తే, నా బాడీ ఒకేలా మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడతానో తెలిస్తే షాక్ అవుతారని, ఏది పడితే అది తినలేమని, మేము తినే ప్రతిదానికి ఒక కొలతుంటుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి బయటికి వెళ్లి ఐస్ క్రీమ్, జంక్ ఫుడ్స్, బిర్యానీ తినేవాణ్ణని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటన్నిటికీ దూరమయ్యానని చెప్పారు. ఇలా చూస్తే వాళ్ళ ఫిజిక్ కోసం వాళ్ళ కడుపు కాల్చుకుంటారని చెప్పాలి. ఇక మహేష్ బాబు విషయానికొస్తే పాల పదార్థాలకు పూర్తిగా దూరమని, ఐస్ క్రీమ్, పెరుగు, కేక్ లాంటివి చాలా కాలం క్రితమే మానేశానని, ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళినప్పుడు సరదాగా తినడమే తప్ప ఇంకసలు తిననని చెప్పుకొచ్చారు. అలాగే శర్వానంద్ సైతం తన సినిమాల కోసం ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక సినిమాలో స్లిమ్ గా కనపడితే మరొక సినిమాలో కొంచెం లావుగా కనపడుతూ ఉంటాడు. దానికోసం తను తినే ఫుడ్ లో చేంజెస్ చేస్తూనే ఉంటారని రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోనే చెప్పారంటే చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఇక అఖిల్ సైతం మొదటి సినిమా నుండే తన ఫిజిక్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. తన గత సినిమా ఏజెంట్ కోసం 6 ప్యాక్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్, ప్రభాస్ కైతే తరచూ వెయిట్ ఇష్యూస్ తో బాధపడుతూనే ఉంటారు. ఒకసారిగా బరువు పెరిగితే అంతలోనే తగ్గుతూ ఉంటారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఫొటోస్ చూసి నెట్టింట ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. తను చేస్తున్న వార్ 2 కోసం చాలానే బరువు తగ్గారు. అంతకుముందు దేవరాలో 2 పాత్రలకు వేరియేషన్స్ కోసం కొంచెం బొద్దుగా, మరొక పాత్ర కోసం సన్నగా, స్లిమ్ గా కనిపించారు. దానికోసం ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఫుడ్ విషయంలో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చుట్టూ ఉండే వాళ్ళకి తానే స్పెషల్ గా వండించి పెడతారట. కానీ తను మాత్రం ఒక చిన్న కప్పులో ఓట్స్ తింటారని తన టీంలో కీలక సభ్యులు చెబుతుంటారు. ఇక నాని సైతం తన తదుపరి చిత్రం ది ప్యారడైజ్ కోసం బాడీ పెంచే పనిలో ఉన్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే బాడీ మెయింటైన్ చేయడం కోసం మన హీరోలు వాళ్ళ కడుపులు కాల్చుకుంటున్నారనే చెప్పాలి. మరి మన హీరోలు పడుతున్న కష్టం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.